బీరకాయ పప్పు చేసుకుందామా? చాలా టేస్ట్ ఉంటది. ఈ విధంగా చేస్తే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసుంటే కామెంట్ చేయండి. ఈ విధంగా చేస్తే చాలా రుచి కూడా ఉంటది. చిన్న ఉల్లిగడ్డలు ఉంటాయి కదండీ! చిట్టి ఉల్లిగడ్డలు అంటాం మేము. ఆ ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని, బీరకాయలు పావు కిలో బీరకాయలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ చిన్న టీ గ్లాస్ కందిపప్పు ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నా నేను. ఆ బీరకాయలు, టమాటాలు మొత్తం అన్నీ మంచిగా ఏగిన తర్వాత చిన్న ఎల్లిగడ్డలు కూడా బాగా దంచి ఏసుకోవాలి. తగినంత కారము, కొంచెం సాంబార్ పొడి కూడా ఏసుకుంటే చాలా రుచి ఉంటదండి. నేను కొంచెం సాంబార్ కూడా చేశాను ఇంట్లో చేసుకునిందే. కొంచెం కొత్తిమీరేసి చిన్న ఒక నిమ్మకాయ సైజ్ అంతా, ఉసిరికాయ సైజ్ అంత అనుకోండి, కొంచెం చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పు ఏదైతే మంచిగా ఉడికిపోయింది ఉంది కదా, పప్పు ఏసేసి మంచిగా కొంచెం చింతపండు రసం కూడా, అది టీ గ్లాస్ అంత చింతపండు రసం కూడా ఏసి, చిన్న బెల్లం ముక్క కూడా కొంచెం ఏసి, కొంచెం కొత్తిమీర ఏసి సర్వ్ చేసుకుంటూ ఉంటుందండి. సూపర్ టేస్ట్ అండి. రైస్ లేకైనా రాగి సంగటి లేకైనా సూపర్ కాంబినేషను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.